అంతరాత్మ అనేది మనిషికి ఒకటి ఉంటుంది. మరి అంతరాత్మ ఒక్కొక్కసారి పక్కనే నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనసులో మాటలు బయటకు వస్తాయి. మరి కొద్ది నెలల క్రితమే చూసాం, సుమారు ఒక 3 నెలల క్రితం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కేసీఆర్ గారు అరే రామచంద్రబాయ్ పోతే పోతాం, హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే క్లిప్పింగ్ మీరు అందరూ చూస్తుంటారు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా ప్లే చేయను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తెలుగులో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చెప్పారు. ఎందుకంటే అవతల రాజదీప్ సర్దేశాయికి మరి తెలుగు అర్థం కాదు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్లో చాలా నిర్వేదంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు లీవ్ ద పోస్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. వై నాట్ 175 అని మొన్నటి దాకా ఓదరగొట్టి మరొక పక్క దొంగ ఓట్లన్నీ తొలగించబడటం, అంటే ఆల్మోస్ట్ అన్నీ కాదు, 50 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చిందంటున్నారు. మరో పక్క అది తొలగించబడటం, ఇంకో పక్క ప్రజలు ఉద్యోగస్తుల తిరుగుబాటు, నిరుద్యోగుల తిరుగుబాటు, మహిళల తిరుగుబాటు, మద్య నియంత్రణపై ఆడిన అబద్ధాలపైన తిరుగుబాటు, మరి ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపుపై తిరుగుబాటు, మరి నిన్నగాక మొన్న ఇచ్చిన ఆసరా కూడా అదంతా దొంగ ఆసరా. దొంగ ఆసరా అని ఎందుకంటున్నానంటే మరి ఆ సంతకం పెట్టింది ఎవరు? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఇంకో కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, వాళ్ళ ఎండీలు అందరూ దానికి సంతకందారులు. ఆ సోకాళ్ళు 2,000 3,000 కోట్ల చెక్కుకి సంతకందారులు వీళ్ళు. అంటే అక్కడ జరిగే డ్రామా ఏంటి? ఈ ఎవరైతే ఆసరా 40 సంవత్సరాల స్త్రీలకు ఏదో ఇస్తున్నారో అందులో బీసీ మహిళలు ఉంటే బీసీ సప్లాన్ నుంచి ఆ బీసీ వారికి ఇవ్వాల్సిన రకరకాల నిధులు, వారికి పనిముట్లు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా ఆ కార్పొరేషన్ హెడ్లో ఖర్చు రాసి ఈయన ఆసరా హెడ్లో ఇచ్చినట్టుగా చెప్పుకుంటారు.